బీహార్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం మధ్యాహ్నం రాజ్భవన్కు వెళ్లిన ఆయన గవర్నర్కు స్వయంగా తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నితీష్ కుమార్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఎగువ సభకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉండడంతో సీఎం పదవిని వదులుకోవడం అనివార్యమైంది. ప్రస్తుతం ఆయన రాజీనామాపై గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంది. ముఖ్యమంత్రి రాజీనామాతో బీహార్ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడెక్కాయి. తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై జేడీయూ మరియు కూటమి పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. త్వరలోనే కొత్త సీఎం పేరుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా బీజేపీ ఈసారి తన సొంత ముఖ్యమంత్రిని నియమించుకునే దిశగా కదులుతుంది. ఇది బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామంగా భావిస్తున్నారు. సీఎం రేసులో ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ముందంజలో ఉన్నట్లు సమాచారం. ఆయనతో పాటు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి నిత్యానంద రాయ్, మరో ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే సామ్రాట్ చౌదరి పేరే దాదాపు ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇదే సమయంలో ఆయనకు మద్దతు ఉంటుందని జేడీయూ చీఫ్ తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రకటించడం మరింత ఆసక్తికరంగా మారింది. ఇక శుక్రవారం ఢిల్లీలో జరగనున్న బీజేపీ కీలక సమావేశంలో కొత్త ముఖ్యమంత్రి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.